అబ్బాయి చేతికి దెబ్బ తగిలింది. అది ఎందుకో తెలీదు వెంటనే మాయమైపోయింది. అతను తన తల్లికి చూపించాడు. ఆమెకు కూడా అర్థం కావడం లేదు అసలు దీని వెనుకల ఉన్న కారణం ఏమిటో. అతను పిజ్జా హబ్లో పనిచేసేవాడు. కాలేజీలో ఒక అతను అతన్ని తన్నడానికి చూశాడు. కానీ ఆ తన్ను అతనికే తగిలింది. ఆ తర్వాత అతను ఆ అబ్బాయిని కొట్టడానికి ప్రయత్నించాడు. అతనికి ఆ దెబ్బ తగిలింది. అప్పుడు అతను ఒక కర్రతో కొట్టడానికి ప్రయత్నించాడు. అతను సొంత తల విరిగిపోయింది. కానీ ఆ బాలుడు గాయం లేకపోకుండా ఉన్నాడు. ఆ అబ్బాయికి దెబ్బ తగలేదు. ఆ అబ్బాయి రాత్రి సమయంలో అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలి అని ఆలోచించాడు. అతను సైకిల్ పై ఇంటికి వెళ్తూ ఉండగా ఆ అబ్బాయి తన స్నేహితులతో కలిసి కారులో వచ్చి అతన్ని వెనుక నుండి వెంబడించాడు. మొదట వారు కారుతో అతన్ని భయపెట్టారు. అతను సైకిల్ను వేగంగా తొక్కడానికి ప్రయత్నించాడు. కానీ వారు కారును వేగంగా నడిపి అతన్ని ఢీకొట్టారు. ఆ అబ్బాయి సైకిల్ నుండి పడిపోయారు. వారు కారుని అతని పైకి విసిరారు. కానీ ఆ అబ్బాయికి ఎటువంటి గాయం లేదు మరియు డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఆ అబ్బాయి ఫ్రెండ్స్ అంతా కలిసి అతని ఇంటికి నిప్పు పెడితే అతను బ్రతకడు అని ఆలోచించారు. వారు ఆ రాత్రి ఆలస్యంగా అతని ఇంటికి వెళ్లి ఇంటి పునాదిని తొలగించారు. ఇంటిలో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. ఆ అబ్బాయి తల్లి చనిపోయింది. ఆ అబ్బాయి మాత్రం అలాగనే ఉన్నాడు.